21 డేస్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ డే 7. మేమైతే చర్చ్కి అయితే వచ్చేసాము. చర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఆరాధన అయితే అవుతుంది. ఆరాధన అయితే అయిపోయింది. అన్న మెసేజ్ స్టార్ట్ చేసేసారు. ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే తప్పకుండా ఈ సంవత్సరంలో దేవుడు అడిగి ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు, అత్యధికమైన కార్యాలు జరిగిస్తారు. అవి మాత్రం అందరూ చెప్పండి. సో ఒక వ్యక్తి జీవితంలో ఉద్యమం కలగాలంటే ఏంటి అన్నప్పుడు మొదట అర్థం చేసుకోవాలి. అసలు ఉద్యమం ఎందుకు? ఈ మనుషుడు స్వార్థాన్ని ఇస్ గాడ్ హ్యాపీ విత్ మై లైఫ్? మీ జవాబు ఏంటి? దేవుడు మీ జీవితంతో సంతోషంగా? ఇఫ్ నాట్, వుడ్ యు వాంట్ టు మేక్ ఇట్ రైట్ విత్ గాడ్? దేవుడు సంతోషపడే రీతిగా బ్రతకాలని ఆశ ఉందా? డిజైర్ ఉందా? కనీసం ఆశ కలిగిన వారు తప్పకుండా అడుగు చేస్తారండి. లెట్స్ మేక్ ఇట్ సంథింగ్ స్ట్రైట్ పర్సనల్. ఓకే, దేవుడికి ఇష్టం లేదంటే మన జీవితంలో ఇంకేమైనా చేసి ఏమైనా ప్రయోజనం ఉందండి? when God says I don't like, I hate. ఎప్పుడన్నా మీ ఇంట్లో మీ అమ్మగారు మీకు ఇష్టం లేని కూర వండి పెట్టారా? నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు. అవునా కదా? ఉంటే వెచ్చకగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నిలువెచ్చిన స్థితిలో ఉంటే నేను ఉమ్ము వేస్తా. God is saying you better be it like how I want or else I will not. నాకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు, నేను నిన్ను అంగీకరిస్తాను. డే 7 అయితే అయిపోయింది. దేవుని ఆత్మకార్యాలు మన జీవితంలో జరగాలంటే ఏం చేయాలో అన్న అయితే చెప్పారు. మొదటిగా అయితే మనం ఫస్ట్ దీన మనసు తగ్గింపు అంటే బ్రోకెన్నెస్ ఆ హార్ట్ ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తారు. సెకండ్ వచ్చేసి ఏంటంటే ప్రత్యేకపరచబడాలి. మనము లోకపరంగా కాకుండా దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామనేది తెలుసుకోవాలి. మూడవది అయితే దేవుని కోసం అనేది హంగర్నెస్, నిజమైన ఆకలి కలిగి ఉండాలి. వేషధారణ జీవితం మన జీవితంలో ఉండకూడదు. నాలుగవది ఏదంటే ప్రేయర్ విజ్ఞాపన, అంటే విన్నపం. విన్నపం అనేది మన జీవితం. ప్రేయర్ అనేది లైఫ్ స్టైల్ అనమాట. అది పడుకున్నప్పుడు కంటిన్యూస్గా మనం చేస్తే అది ఇంకా మన ఆత్మీయ జీవితం బలపరుస్తుంది అనమాట. ఫాస్టింగ్ ప్రేయర్స్ అయితే లాస్ చేస్తే అయితే అవుతున్నాయండి. మీరు రండి, ఆత్మలో బలం పొందుకోండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అన్న ఈ విషయాల గురించి అయితే చెప్పారు. లుధియా బంటి యూట్యూబ్ ఛానల్, దాంట్లో డే 1, డే 2, డే 3 నుంచి 21 డేస్ దాకా అప్లోడ్ చేస్తాను. చర్చ్ అయితే అయిపోయింది కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. సీ యూ డే 8. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లుధియా బంటి యూట్యూబ్ ఛానల్.